హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎన్నో ప్రోటీన్స్ కలిగి ఉన్న హెల్దీ పన్నీర్ రెసిపీని ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్నాను. సో పన్నీర్ మన హెల్త్కి చాలా మంచిదండి. ఆ పన్నీర్తో మనం చాలా వెరైటీ రెసిపీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో నేను నాన్ వెజ్ స్టైల్లో పన్నీర్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. ఓకే, ఈ రెసిపీలో మనకి మెయిన్గా కావాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసి పన్నీర్ కదా. మనకి బయట దొరికే పన్నీర్ కంటే ఇంట్లో పన్నీర్ని ప్రిపేర్ చేసుకుంటే చాలా హెల్తీగా అండ్ టేస్టీగా ఉంటుందండి. ఆ పన్నీర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. సో ఆ వీడియో కానీ వాచ్ చేయకపోతే వాచ్ చేయండి. నేను ఐ బటన్లో అండ్ డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో ఇప్పుడు ఆ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. అందుకోసం మనం ఫస్ట్ ఒక కడాయిని తీసుకొని అందులో కొంచెం ఆయిల్ని యాడ్ చేయండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో మనం పన్నీర్ని వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలండి. దానికంటే ముందు మనం ఈ హీట్ అయిన ఆయిల్లో కొంచెం పసుపుని యాడ్ చేయాలి. ఇలా పసుపుని యాడ్ చేయటం వల్ల పన్నీర్ పీసెస్ కడాయికి అంటుకుపోకుండా ఉంటాయి. నెక్స్ట్ మనం ఇందులో పన్నీర్ పీసెస్ వేసి ఫ్రై చేసుకోవాలి. నార్మల్గా ఇలాగా ఆయిల్లో పసుపు వేయకుండా ఉంటే పన్నీర్ పీసెస్ కడాయికి అంటుకుపోతూ ఉండేవి. సో కంపల్సరీగా కొంచెం పసుపుని యాడ్ చేయండి ఆయిల్లో. ఆ తర్వాత పన్నీర్ పీసెస్ చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి కొంచెం స్లోగా టర్న్ చేస్తూ ఉండండి. ఒక చిన్న స్పూన్ తీసుకొని ఇలా ఫ్రై చేయటం వల్ల పన్నీర్ పీసెస్ కొంచెం క్రిస్పీగా ఉండి చాలా టేస్టీగా ఉంటాయి కర్రీలో. ఇలాగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వేరే ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోండి. నెక్స్ట్ మనం అందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేయాలి. ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఆనియన్స్ ఫాస్ట్గా వేగాలి అంటే అందులో కొంచెం సాల్ట్ని యాడ్ చేయండి. నెక్స్ట్ మనం ఇందులో పసుపుని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే మనం ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. నెక్స్ట్ మీ టేస్ట్కి సరిపడగా కారం యాడ్ చేయండి. ఆ తర్వాత కొంచెం సేపు ఫ్రై చేసి అందులో కొంచెం వాటర్ని కూడా యాడ్ చేయాలి. ఆ తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని అవసరమైతే సాల్ట్ వేసుకోండి. కొంచెం సేపు మూత పెట్టి బాయిల్ చేసుకోవాలి. ఓకే, 5 మినిట్స్ తర్వాత వాటర్ మొత్తం ఆనియన్స్కి అబ్జర్వ్ అయిపోయి ఆనియన్స్ నీట్గా కుక్ అయిపోయాయి. నెక్స్ట్ ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని యాడ్ చేయండి. సో మనం కలిపేటప్పుడు కొంచెం స్లోగా కలపండి, ఎందుకంటే పన్నీర్ చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా, బ్రేక్ అయిపోతాయి. ఓకే, నెక్స్ట్ ఇందులో మనం గరం మసాలాని యాడ్ చేయొచ్చు. అదే నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే చికెన్ మసాలాని యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఇందులో నేను కసూరి మేతిని యాడ్ చేస్తున్నాను. కసూరి మేతి యాడ్ చేయడం వల్ల కర్రీ చాలా టేస్టీగా అండ్ యమ్మీగా ఉంటుంది. సో ఒకసారి ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ కర్రీ మసాలా మొత్తం పన్నీర్కి అబ్జర్వ్ అయ్యి పన్నీర్ చాలా టేస్టీగా అవుతుంది. ఓకేనండి, 2 మినిట్స్ తర్వాత మనకి చూసినట్లయితే కర్రీ ప్రిపేర్ అయిపోయింది. సో చూసారు కదా, నాన్ వెజ్ కర్రీ లుక్తో ఉంది. చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. పెద్దవాళ్ళే కాదు, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ కర్రీని. అలాగే హెల్దీ కూడా, రిచ్ ప్రోటీన్ ఫుడ్ కదా. ఆ తర్వాత ఇందులో కావాలంటే గార్నిష్కి కొత్తిమీర కూడా యాడ్ చేయొచ్చు. ఓకే, మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.